హాయ్ ప్రియ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అలాగే ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? అది చెప్తే కన్నా చూస్తే బాగుంటదేమో గదా! అంటే ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇంకా చాలా డేస్ పడుద్ది. ఈలోగా లేదండి, మాకు 28th నుంచి షూట్ ఉంది. ఓకే. ఇప్పుడు అంటే మీరు చాలా రోల్స్ చేశారు. అసల మీకు ఫేవరెట్ జోనర్ అంటే ఏంటి? నాకు హారర్ అండ్ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్నట్టు 'గాడ్ గ్రేస్' ఇందులో అదే క్యారెక్టర్ వచ్చింది నాకు. చాలా కామెడీతో కూడుకున్న క్యారెక్టర్ ఇది. ఓకే. హర్రర్ అంటే ఓన్లీ స్క్రీన్ మీద భయపెట్టిస్తారా? బయట కూడా అలా భయపెట్టే క్యారెక్టర్? మీరిప్పుడు భయపడతారంటే నేను భయపెట్టిస్తాను ఇప్పుడు గూడా. వద్దొద్దు. మమ్మల్ని ఏం భయపక్కర్లేదు. వద్దా? ఓకే. మీకు అంటే టాలీవుడ్‌లో ఎవరు ఫేవరెట్ అంటే హీరో గాని, హీరోయిన్ గాని అంటే ఫస్ట్ హీరో అడిగిద్దాం. తర్వాత హీరోయిన్‌కి. హీరో అంటే ఎవరు? హీరో అంటే ఓల్డా? న్యూనా? ఇప్పుడు మనం యంగ్ కాబట్టి చెప్పండి. ఇప్పుడైతే అంతగా ఇంప్రెస్ ఓల్డ్ అయితే 'చిరంజీవి' గారు, ఇప్పుడు 'ప్రభాస్' గారు. జస్ట్ ప్రభాస్. 'ప్రభాస్' గారు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి గదా మనం. ఓకే. ఇప్పుడు ప్రభాస్ గారు అన్నారు కాబట్టి 'కల్కి 2' గురించి వెయిటింగా? లేదా ఏ మూవీ గురించి వెయిటింగ్ అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అన్ని సినిమాలు సూపరేనండి. లేదు. రాబోయే సినిమాల గురించి కావాలి. ఆబ్వియస్లీ అండి. ఫేవరెట్ హీరో అంటే వెయిట్ చేస్తాం కదా! మరి మూవీ కోసం. మీరు అడగడమే రాంగ్ క్వెషన్ అడుగుతున్నారు. అంటే ప్రభాస్ గారి 'సలార్' గురించా? 'సలార్ 2' ఉంది. అలాగే 'కల్కి 2' ఉంది. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఏ మూవీ గురించి వెయిటింగ్? అలాగే రిలీజ్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా! ఆయన మూవీల్లో ఏ మూవీ రిలీజ్ అయితే బావుంటది ఫ్యాన్‌గా? 'కల్కి 2'. 'కల్కి 2'. ఓహ్! సూపర్. కాదు, మీరు బాగా ఫాలో అవుతుంటారు కదా ప్రభాస్ గారి మూవీస్ అన్నీ? యాహ్! అండి. ఓకే. మరి ఇంత ఫాలో అయినప్పుడు, ఫేవరెట్ యాక్ట్రెస్ అయినప్పుడు ఒక డైలాగ్ చెప్పించకపోతే మరీ ఫ్యాన్స్ నన్ను అంటారు కాబట్టి ఒక మంచి డైలాగ్స్ ఏం వద్దండి. వద్దు. ఆయన డైలాగ్స్ చెప్పే అంత సీన్ నాకు లేదు. లేదు మేడం. ఒక్క డైలాగ్ మీ నోటి నో, 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 నో. నేనేసుకున్న ఎంటైర్‌కి ఆయన చెప్పే డైలాగ్స్‌కి సెట్ కావు ఇప్పుడు. కొన్ని సార్లు వాళ్ళు చెప్పింది కూడా కటౌట్ చూసి ఎలా నమ్మాలో వాళ్ళు చెప్పింది కూడా అంతే నమ్మాలి. కదా! యాహ్! సరే. మీరు 'బిగ్ బాస్‌లోకి' వస్తారు అని చెప్పి కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవి నిజమేనా? లేకపోతే కాదా అనేది మీ నోటి నుంచే చెప్పండి. అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తే వెళ్తామండి. అంటే ఫోన్ కాల్ అనేది వచ్చిందా? రాలేదా? లేదు, ప్రొఫైల్ అడిగారు, పంపించాను. బట్ ఏమి ఇంకా చెప్పలేదు. ఓకే. మీరు 'బిగ్ బాస్' ఫాలో అవుతుంటారా నార్మల్‌గా? సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు ఖాళీ ఉన్న ప్రతిసారి చూస్తా ఉంటాననమాట. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' మీకు ఏది ఇంట్రెస్టింగ్ అంటే ఏం చెప్తారు? ఇది ఇంట్రెస్టింగ్ అని అంటే కాంట్రోవర్సీసే ఇంట్రెస్టింగ్ ఆటోమేటిక్‌గా అదే అంటే అందరికి. ఇప్పుడు చాలామందికి సోమవారం వచ్చేసరికి నామినేషన్ డే. అలాగే ఆదివారం వచ్చేస్తే ఫన్ను. శనివారం వచ్చేస్తే నాగ్ సార్ వచ్చి అసలు ఏమంటారు మనం చేసిన తప్పులు. అట్లా ఏదంటే బాగా ఇష్టం మీకు? సాటర్‌డేనే. అంటే వీక్ అంతా వాళ్ళు వెయిట్ చేసేది సాటర్‌డే కోసమే కాబట్టి ఆబ్వియస్‌లీ సాటర్‌డేనే ఇష్టం. అంటే ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు. అసల మీరు 'బిగ్ బాస్‌కి' ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మేడం? గేమ్స్ ఆడడానికి. అంతేనా? మరి ఇంకేం కావాలి? చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది డబ్బు కోసం వెళ్తారు. కొంతమంది ఫేమ్ కోసం వెళ్తారు. కొంతమంది అన్నీ సెల్ ఫోన్ లేకుండా ఉంటే ఎలా ఉంటది అనేసి వెళ్తారు. అలా ఏం కాదు, అవన్నీ అబద్ధాలు గానీ, బట్ మన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేమ్ వస్తది. అండ్ సెకండరీ ఏంటంటే మనం బాగా అందరికీ తెలుస్తాము. అండ్ దీనివల్ల కొంచెం ఆఫర్స్ వస్తాయి మనకి. ఫేమ్ కోసమే ఎస్పెషల్లీ అందరూ వెళ్ళేది. మిగతా ఏం చెప్పినా కూడా అబద్ధమే. 'బిగ్ బాస్‌కి' వెళ్ళేది మాత్రం ఫేమ్ కోసం. నేను కూడా ఫేమ్ కోసం, అండ్ గేమ్స్ కూడా బావుంటాయి గదా! సో, అది. అంటే ఇప్పుడు ప్రియా గారు గేమ్స్ ఎలా ఆడతారు అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? వాళ్ళు ఏ గేమ్ ఇస్తే ఆ గేమ్ ఆడతానని అలా చెప్తా. కాదు. అంటే ఎదుటి వాళ్ళని బేసిక్‌గా నేను 'బిగ్ బాస్‌కెళ్తే' మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. నో ఫిల్టర్స్ అనమాట నాకు. సో, నేను ఆల్రెడీ నా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి చాలా. నేనేది ఇన్‌సైడ్ ఉన్నానో అదే ఔట్ సైడ్ కూడా మాట్లాడతాను. నో ఫిల్టర్స్, నో ముసుగులు. ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ అదే యెస్. వస్తది. ఇక్కడ గూడా ఏముందో అదే వచ్చిద్ది గానీ, అసలు ఫిల్టర్ అనేవి ఉండవు నా మాటలు. ఓకే. రాగా మాట్లాడతానంతా. ఇంతలా రాగా ఉన్నారు కాదు, ఇంతలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఎవరు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? అంటే అన్ని సీజన్‌లో కలిపి మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? అలా అని ఎవరు లేరండి. ఎవ్వరు హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు చేసే కష్టం అంతా ఉంటది. ఇప్పుడు మనం డిసైడ్ చేసినంత మాత్రాన కాదు. వాళ్ళ వాళ్ళు చాలా కష్టం పడి అన్ని స్టెప్స్, అన్ని స్టేజెస్ దాటుకొని వస్తేనే ఆళ్ళు విన్ అవ్వగలుగుతారు. సో, ఏ ఏ సీరీస్‌కి వాళ్ళే విన్నరు. సో, ఆళ్ళే హార్డ్ వర్కర్. నేను ఎవరిని జడ్జ్ చేయడానికి నేను సరిపోను.
అంటే ఏం చెప్తున్నారంటే ఫేవరెట్ నాకెవరు కాదు నేనే ఫేవరెట్ అంటున్నారు అంతే కదా? అలా కూడా అనలేదు. ఓకే. ఫ్యూచర్‌లో ఇంకే మూవీస్‌తో మా ముందు అలరించబోతున్నారంటే? ఉన్నాయండి. 2, 3 మూవీస్ ఉన్నాయి. పేర్లు చెప్పండి మేడం. 'ఏనుగు తొండం ఘాట్కేసరి' రవిబాబు గారిదొకటుంది. తర్వాత 'గేదెల రాజు ఫ్రమ్ కాకినాడ తాలూకా' రఘుకుంచ గారిదొకటుంది. సో, ఇగో ఇదొకటుంది మరి. చేస్తాం ఇంకా. అంటే ఏ విధంగా చెప్పమనంటారు? అరే ఎవ్వరిని చీట్ చేయకుండా అందరితో ట్రాన్స్‌పరెంట్‌గా మంచిగా ఒకరికి హెల్పింగ్ చేస్తూ ఉండండి చాలు. అంతే. అంతే. మనుషుల్ని ఎవరిని మోసం చేయొద్దు. ఎందుకంటే ఒకసారి మోసపోతే ఏ మనిషి అయినా వాళ్ళు ఎంత బాధపడతారో ఐ మీన్ నాకు తెలుసు. సో, ఎవరిని చీట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండండి అంతే. ఓకే మేడం. ఇంక రేపటి నుంచి ఇలాగే ఉంటాము. మీరు కూడా అలాగే ఉంటారు కాబట్టి నేనే ఫినిష్ చే మీరు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఇంకా ఆల్ ద బెస్ట్ అండ్ కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్.